ఓహ్! 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 హ్మ్. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. నమస్తే అండి. ఈరోజు మనం ఆదివారం గురించి తెలుసుకుందాం. మనకు ఆదివారం అత్యంత శక్తివంతమైన రోజు. అప్పట్లో మన దేశంలో ఆదివారం సెలవు రోజు కాదు. నెలలో పౌర్ణమి, అమావాస్య రోజుల్లో మాత్రం సెలవులిచ్చేవారట. ఇదే తర్వాత రోజుల్లో నానుడయింది. అమావాస్యకో, పౌర్ణమికో అంటుంటాం గదా! అలా అన్నమాట. ఇకపోతే నేడు మనం సెలవు దినంగా భావించే ఆదివారం ఆంగ్లేయుల కాలం నుండి మొదలైంది. ఆదివారం మనకి చాలా శక్తివంతమైన రోజు. ఈ రోజు మనం సూర్యారాధన చేసేవాళ్ళం. భారతీయుల యొక్క మేధస్సుకు, శక్తికి ఈ ఆదివార దీక్ష కారణం అని తెలుసుకున్న తెల్లవారు బలవంతంగా మనకి ఈ ఆదివారం సెలవును వాళ్ళే పులిమారు. ఇప్పుడు ఆదివారం అంటే సెలవు దినం, మందు మాంసాల దినం అయింది కానీ, అంతకుముందు అదో సుదినం మనకు. అప్పట్లో ఉన్న వృత్తి విద్యల్లో ఉన్న వాళ్ళకి సెలవులంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండేవి కావు. విద్యార్థులకు మాత్రం గురుకులాల్లో పక్షానికి 4 దినాలు అంటే పాడ్యమి, అష్టమి, చతుర్దశి, పౌర్ణమి, అమావాస్య ఆ రోజుల్లో విద్య నేర్పేవారు కాదు. మనం వాల్మీకి రామాయణంలో అశోకవనంలో ఉన్న సీతమ్మను ప్రతిపత్ పాఠశీల్యస్య విద్యేవ తనుంతాగత అని వర్ణించాడు మహర్షి. అంటే పాడ్యం నాడు పాఠాలు చదివేవాడి చదువులాగా సన్నగా చిక్కిపోయిందట సీతమ్మ. కనుక పాడ్యం నాడైతే చదువు గాని, చింతనం గాని ససేమిరా ఉండేవి కావు. చింతనం అంటే జరిగిన పాఠాన్ని మరొకరితో పాటు చదువుతూ పరిశీలించడం కూడా అస్సలు ఉండేవి కావు. ఆదివారం నాడు విధిగా సూర్య ఉపాసన చేసేవారు. మనకు ప్రపంచంలో ఉన్న ఇతర నాగరికతలో కూడా సూర్యారాధన ఉన్న విషయం తెలిసిందే. మన నుండే ఈ సూర్యారాధన ఇతర దేశాలకు కూడా వెళ్ళింది. అప్పట్లో దుకాణాలు కూడా పౌర్ణమి, అమావాస్యలకు మూసేసేవారు. ఆదివారం నాడు నేడు జల్సాలు చేస్తున్నట్టు చేయకూడదని మనకు మన వేదాల్లో కూడా చెప్పారు. శ్రీతైల మధు మాంసాని హస్తాజేతు రవర్ధినే నవ్యాధి శోక దారిద్రం సూర్యలోకం సగచ్చతి అంటూ మన సూర్యాష్టకంలో కూడా ఉంది. మన కర్మవశాత్తు మానవుడు ఏమీ ఆ రోజు చేయకూడదని చెప్పారో నేడు అదే దారిలో మనం ఆచరిస్తూ మునిగిపోతున్నాం. ఇది అందరికి చెప్పడం నాకు శక్తి సరిపోదు కదా! అందుకని వీడియో చేసి పెడుతున్నాను. 100 మందిలో ఒక్కరు గుర్తించినా చాలు. నా ఈ తాపత్రయం సార్థకమైనట్టే. థాంక్ యూ ఫ్రెండ్స్. ఓం నమః శివాయ.